వీక్లీ కరెంట్ అఫైర్స్ జూన్ 3, 2025కు స్వాగతం. గత వారం రోజులుగా జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తలలోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మణిపూర్లోని నోని వద్ద భారత రైల్వే 164 వంతెనను నిర్మించింది. 141 మీటర్ల ఎత్తైన ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. జీరాబామ్ నుంచి ఇంపాల్ వరకు 111 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. ఈ వంతెన 703 మీటర్ల పొడవు ఉంది. జిల్లా జడ్జీల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యప్రదేశ్లోని జిల్లా జడ్జీలకు సంబంధించి ఈ నిర్ణయం వెలువడింది. సాధారణంగా జడ్జీల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. తెలంగాణ ప్రభుత్వము జిల్లా జడ్జీల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లు పెంచుకోవడానికి అనుమతి పొందింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు, హైకోర్టు న్యాయమూర్తులకు 62 ఏళ్లుగా ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వము కలకత్తాకు చెందిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థతో 180.25 కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇటీవల గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్కి సమాచారం ఇచ్చింది. సముద్రంలో ఓడలను లాక్కెళ్లడానికి, మునిగిపోయినటువంటి పడవలను వెలికి తీసేందుకు ఉపయోగించే టగ్ బోట్ల కోసము GRSE భారత్ డిఫెన్స్ షిప్ యార్డ్తో 2024 జూలైలో బంగ్లా ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతము ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ BDL త్వరలో ఇండియన్ T-90 ట్యాంకులను అమర్చే ఇన్వర్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ను సరఫరా చేయనుంది. ఇప్పటికే BDL ఆకాష్, నాగ్ వంటి క్షిపణులను సైన్యానికి అందించింది. 500 క్షిపణులను BDL నుంచి కేంద్రం కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 2000 నుంచి 3000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. డెహ్రాడూన్లో రాష్ట్రపతి నికేతన్లో తొలిసారి ప్రెసిడెన్షియల్ రిట్రీట్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 20న డెహ్రాడూన్ చేరుకుని రిట్రీట్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రజలు స్వయంగా ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించారు. నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కేతో కలిసి సెయిలింగ్ బోటు INSV తరుణిలో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. నావికా సాగర్ పరిక్రమ 2 యాత్ర పూర్తి చేసిన వీరికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవాలోని మర్మగోవా పోర్టు అథారిటీలో స్వాగతం పలికారు. 238 రోజుల్లో వీరు 25,600 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. గత ఏడాది అక్టోబర్ 2న నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను నిర్వహించారు. మే 29 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 1.5 కోట్ల మంది రైతులను వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీ సైంటిస్టులు కలిసి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల గురించి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని 4 లైన్ల బద్వేల్ నెల్లూరు కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. NH-67పై డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే DBFOT మోడ్లో 3,653 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో 108.134 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. జపాన్ దేశాన్ని అధిగమించి భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా అవతరించిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. $4 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా నిలిచిందన్నారు. జియోపొలిటికల్, ఎకనామిక్ పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మరో 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీని దాటి 3వ స్థానానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారత GDP వృద్ధి రేటు 7.4% ఉన్నట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. 2024-25 ఏడాది వృద్ధి రేటు 6.5% నమోదైనట్లు పేర్కొంది. గత 4 ఏళ్లలో ఇదే కనిష్ట వృద్ధి రేటు అని NSO తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 9.2% ఉంది. భారత్, ఫ్రాన్స్, కోస్టారికాతో కలిసి మే 20, 2025న రెండో బ్లూ ట్యాక్స్ను న్యూఢిల్లీలో నిర్వహించారు. 2025 జూన్ 9 నుంచి 13 వరకు ఫ్రాన్స్లోని నైస్లో జరగనున్న 3వ ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సదస్సు అజెండాలను చర్చించడానికి దీనిని నిర్వహించారు. ఈ సమావేశంలో సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం, పునరుద్ధరించడం, సముద్ర సంబంధిత శాస్త్రీయ సహకారం, సముద్ర సాంకేతికత, విద్యను పెంపొందించడం, సముద్ర కాలుష్యాన్ని నివారించడం, సముద్రం, వాతావరణం, జీవ వైవిధ్యం యొక్క పరస్పర అనుసంధానాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. భారత్, మంగోలియా సంయుక్త మిలిటరీ విన్యాసం 17వ విడత మే 31 నుంచి జూన్ 13 వరకు జరగనుంది. ఈ విన్యాసం మంగోలియాలోని ఉలాన్ బటర్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపు, పరస్పర సైనిక సహకారం కోసం ఈ విన్యాసం నిర్వహిస్తారు. తొలి ఎడిషన్ 2004లో నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ విధించే అధికారం లేదని అక్కడి ట్రేడ్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడికి టారిఫ్ విధించే అధికారం ఉందని తెలిపింది. ఇటీవల ట్రంప్ లిబరేషన్ డే పేరుతోటి వివిధ దేశాలపై టారిఫ్ విధించారు. తాజా తీర్పుతో ట్రంప్ టారిఫ్ విధానాలకు బ్రేకులు పడ్డట్టే. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2025 నెదర్లాండ్స్లోని రోటర్డామ్ అహోయ్ వేదికగా జరిగింది. మే 20 నుంచి 22 వరకు జరిగిన ఈ సమావేశంలో హైడ్రోజన్ మార్కెట్ అభివృద్ధికి ఎదురయ్యే కీలక సవాళ్లు, పరిశ్రమ వృద్ధికి అవసరమైన చర్యలు, పెట్టుబడులపై దృష్టి పెట్టారు. భారత్ నుంచి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క థీమ్ నావిగేటింగ్ ఛాలెంజెస్ విత్ సాలిడ్ ఫ్రమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. తూర్పు ఆఫ్రికాలోని చాడ్, జిబౌటి, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సూడాన్ దేశాలు కాలా అజర్ నిర్మూలన కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ దేశాలు కాలా అజర్ అంటే విసరల్ లిష్మానియాసిస్ వ్యాధిని నిర్మూలించడానికి కలిసి పనిచేయనున్నాయి. జెనీవాలోని 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. గుజరాత్లోని దహోద్లో లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. 9000 HP లోకోమోటివ్స్ ఇంజన్ పనిచేసే విధానం, ఇతర ఫీచర్లను పరిశీలించారు. ఈ ప్లాంట్లో రూపొందించే ఎలక్ట్రిక్ లోకోలు దేశీయ అవసరాలు, ఎగుమతి కోసం వినియోగించనున్నారు. దేశంలోని తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్లాంటు గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరము 120 లోకోమోటివ్లు ఇక్కడ తయారు చేయనున్నారు. DRDO సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, వార్ గేమింగ్పై అధ్యయనాలు, సెమినార్లు, పరిశోధన సహకారం అందించనున్నారు. భవిష్యత్తులో భారత సైనిక రంగంలో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి, వ్యూహాత్మక అధ్యయనాలకు పునాది వేయనుంది. దేశంలోనే హెలికాప్టర్ల తొలి తయారీ కేంద్రం కర్ణాటక కోలార్లోని వేమగల్లో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన ఎయిర్బస్, TASLలు సంయుక్తంగా H-125 సివిల్ హెలికాప్టర్లను తయారు చేయనున్నారు. ఈ కంపెనీలో రాబోయే 20 ఏళ్లలో 500 హెలికాప్టర్లు తయారవుతాయి. వీటిని ఇండియన్ ఆర్మీతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం కలిగిన ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత దేశంగా భారత్ నిలవనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 5వ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 15,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించనున్నారు. ఇప్పటి వరకు US, చైనా, రష్యా వద్ద మాత్రమే 5వ జనరేషన్ జెట్స్ ఉన్నాయి. త్వరలో భారత్ వాటి సరసన నిలవనుంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ భారత రైల్వేలో విలీనం కానుంది. గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలు దీనికి ఆమోదం తెలిపాయి. దీంతో ఈ రైల్వే లైన్ జాతీయ నెట్వర్క్తో అనుసంధానం కానుంది. కొంకణ్ రైల్వే 1990లో రైల్వే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. పశ్చిమ తీరం వెంబడి 741 కిలోమీటర్ల పొడవుతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళలను కలుపుతూ ముఖ్యమైన లింక్గా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి సమావేశమైన కొలీజియం సుప్రీంకోర్టు జడ్జీల పదవులకు 3 పేర్లను, 5 హైకోర్టులకు చీఫ్ జస్టిస్ల పేర్లను సిఫార్సు చేయగా దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టులో జడ్జీలుగా కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ NV అంజారియా, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ S చందూర్కర్ల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా BR గవాయ్తో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ BV నాగరత్న ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మే 24న న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం థీమ్ వికసిత రాజ్య ఫర్ వికసిత భారత్ ఎట్ రేట్ 2047. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో రాష్ట్రాల పాత్రపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రాలు జాతీయ ప్రాధాన్యతకు అనుకూలంగా సమయపాలిత లక్ష్యాలు, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సుస్థిరత, సాంకేతికత, పాలనా సంస్కరణలు మొదలైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మణిపూర్లో ప్రత్యేక NIA కోర్టును ఏర్పాటు చేశారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సంప్రదించి కేంద్ర హోంశాఖ NIA దర్యాప్తు చేసే కేసుల విచారణ కోసము చరణచందపూర్ జిల్లాలోని సెషన్స్ కోర్టును ప్రత్యేక NIA కోర్టుగా చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008లోని సెక్షన్ 2 ద్వారా అధికారాలను కేంద్ర హోంశాఖ వినియోగించుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇండోర్లోని రజవాడా ప్యాలెస్లో కేబినెట్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రహవీర్ పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి లేదా పిహెచ్సికి తీసుకువెళ్లిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 25,000 రూపాయల బహుమతి ఇస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడటం కోసం ఈ స్కీమ్ తీసుకువచ్చారు. బీహార్ రాజధాని పట్నాలోని జ్ఞాన్ భవన్లో బీహార్ ప్రభుత్వము తొలి అంతర్జాతీయ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశము మే 19, 20 తేదీలలో నిర్వహించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ, ఏపీఈడిఏ, టీపీసీఐ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. బీహార్ నుంచి అగ్రిఫుడ్ ఎగుమతులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్లో రైతులకు అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. బియ్యం, సుగంధ ద్రవ్యాలు, మఖానా, పండ్లు వంటి ఉత్పత్తులపై దృష్టి సారించారు. సెంట్రల్ రెవెన్యూస్ కంట్రోల్ ల్యాబొరేటరీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఐఐటి ఢిల్లీ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సిఆర్సిఎల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, సైంటిఫిక్ ఎక్సలెన్స్ పెరుగుతాయి. వాణిజ్య సౌలభ్యం, నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ఉద్దేశం. బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉన్న భారత గ్రామాలలో బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు అగరబత్తుల తయారీపైన మహిళలకు శిక్షణ ఇస్తుంది. వీరు తయారు చేసిన అగరబత్తులను బైబర్ సమృద్ధి సీమ సుగంధి అగరబత్తి అనే బ్రాండ్ పేరిట విక్రయిస్తుంది. ఉపాధి లేక సరిహద్దు ప్రజలు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా బీఎస్ఎఫ్ ఈ చర్యలు చేపట్టింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా మధుమలై టైగర్ రిజర్వ్లోని తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో దేశంలోనే తొలి మహౌట్ గ్రామాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్రామంలో 44 ఇళ్లు గలవు. ఏనుగుల సంరక్షణలో నిమగ్నమైన మహౌట్ల కోసం ఈ గ్రామాన్ని నిర్మించారు. తెప్పకడు ఏనుగుల శిబిరంలో 27 ఏనుగులు గలవు. గ్రామాల్లోకి అడవి ఏనుగులు ప్రవేశించకుండా ఈ కుంకి ఏనుగుల సాయంతో తరిమివేస్తారు. 2025-26 సీజన్కు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచింది. వరికి క్వింటాలకు 69 రూపాయలు పెంచడంతో 2,369 రూపాయలుగా, ఏ గ్రేడ్ ధరను 2,389 రూపాయలుగా నిర్ణయించింది. నైగర్ సీడ్లకు అంటే గడ్డి నువ్వులకు 820 రూపాయలు, రాగులు 596 రూపాయలు, పత్తి 589 రూపాయలు, నువ్వులు 579 రూపాయలు, వేరుశనగ 480 రూపాయలు, కంది 450 రూపాయలు, పొద్దుతిరుగుడు 441 రూపాయలు, మినుములు 400 రూపాయలు, జొన్న 328 రూపాయలకు మద్దతు ధరను పెంచారు. పెసలు 86 రూపాయలు, సజ్జలు 150 రూపాయలు, మొక్కజొన్నకు 175 రూపాయల మద్దతు ధరను పెంచారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2025 అక్టోబర్ 8 నుంచి 11 వరకు జరగనుంది. ఈ సమావేశం థీమ్ ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. దేశంలో మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ల ప్రాధాన్యతను హైలైట్ చేయటము ఈ సమావేశం ఉద్దేశం. నేపాల్ పర్వతారోహకుడు కామి రీటా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 31 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. తొలిసారి 1992లో కామి రీటా మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కారు. ఈయన నేపాల్లోని సోలుకుంబ్ సమీపంలోని థామే గ్రామంలో జన్మించారు. తెలంగాణలో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్మెంట్ కైట్ ఐ టెక్నాలజీ ప్రవేశపెడుతుంది. ఫైర్ ఇంజిన్లకు కైట్ ఐ టెక్నాలజీతో రూపొందించిన జీపీఎస్ అమర్చనున్నారు. దీంతో ఆ వాహనాలు వెళ్లే దారిలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో ప్రారంభించారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో కౌమార బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఇందిరమ్మ అమృత పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి సీతక్క మే 29న ప్రారంభించారు. రక్తహీనత అధికంగా నమోదైన 3 జిల్లాల్లో ఈ పథకమును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెంలో 23,399 మందికి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18,230 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,640 మంది బాలికలకు ప్రయోజనం కలగనుంది. పోషకాహారం కింద పల్లీలు, చిరుధాన్యాలతో కూడిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించనున్నారు. తెలంగాణలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ఉత్పత్తుల తయారీకి 6 యునైటెడ్ రెజల్యూషన్ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. తైవాన్లో జరిగిన అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రదర్శన కంప్యూటెక్స్లో ఒప్పందంపై సంతకం చేశారు. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉన్న రెజల్యూట్ గ్రూప్ అంతర్జాతీయ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలను అందిస్తోంది. తెలంగాణలోని మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు, మహిళా వ్యవస్థాపకులకు సాధికారికత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భాగస్వామ్యంతో వి హబ్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు ఐపీఓ విధానం ద్వారా నిధుల సేకరణలో అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే సెక్యూరిటీకి సంబంధించి కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థను సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.
ఘోగ్లా బీచ్లో నిర్వహించిన మొట్టమొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో మణిపూర్ 14 పతకాలతోటి తొలి స్థానంలో నిలిచింది. వీటిలో 5 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. మహారాష్ట్ర 20 పతకాలతోటి రెండవ స్థానంలో, నాగాలాండ్ 13 పతకాలతో మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణ 2 పతకాలతో 20వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 3 పతకాలతోటి 28వ స్థానంలో నిలిచింది. సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ అరుదైన ఘనత సాధించారు. జెనీవా ఓపెన్లో విజయంతో కెరియర్లో 100 టైటిళ్ల మైలురాయిని చేరుకున్నారు. టెన్నిస్ చరిత్రలో 100 టైటిళ్లు అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు జిమ్మీ కానర్స్, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. జిమ్మీ కానర్స్ 109 టైటిల్స్, రోజర్ ఫెదరర్ 103 టైటిల్స్ సాధించారు. జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్లో భారత షూటర్లు అదరగొట్టారు. భారత్ 11 పతకాలు సాధించి పతకాల పట్టికలో తొలి స్థానంలో నిలిచారు. చైనా 4 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14% పెరిగి $81.04 బిలియన్ చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $71.28 బిలియన్ ఉన్నాయి. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. మహారాష్ట్ర అత్యధికంగా 39% FDIలను ఆకర్షించింది. తర్వాత స్థానంలో కర్ణాటక 13%, ఢిల్లీ 12% తోటి ఉన్నాయి. అత్యధికంగా సింగపూర్ నుంచి 30%, మారిషస్ నుంచి 17%, యునైటెడ్ స్టేట్స్ నుంచి 11% FDIలు వచ్చాయి. సేవల రంగంలో $9.35 బిలియన్ అంటే 40.77%, తయారీ రంగంలో $19.04 బిలియన్ అంటే 18%, కంప్యూటర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో 16% FDI, ట్రేడింగ్ రంగంలో 8% FDIలు పెట్టారు. పునరుత్పాదక ఇంధనంలో భారత్ గత 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగి 232 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ ఎనర్జీ కెపాసిటీ 2014లో 2.82 గిగావాట్లు ఉండగా ప్రస్తుతము 108 గిగావాట్లకు చేరింది. పవన విద్యుత్తు 21 గిగావాట్ల నుంచి 51 గిగావాట్లకు, బయో పవర్ కెపాసిటీ 8.1 గిగావాట్ల నుంచి 11.5 గిగావాట్లకు చేరింది. 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యము 500 గిగావాట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ONGC ముంబై ఆఫ్షోర్ బేసిన్లో చమురు, గ్యాస్ క్షేత్రాలను కనుగొంది. OALP5 బ్లాకుకు సూర్యమణి అని, OALP6 బ్లాకుకు వజ్రమణి అని పేరు పెట్టారు. భవిష్యత్తులో దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెరిగేందుకు ఈ క్షేత్రాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ 2024 నివేదికను విడుదల చేసింది. ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని టాప్ 10 హబ్ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో, షాంఘై ఫుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3, ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం 4వ స్థానంలో నిలిచింది. భారత్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు JN1 ఉపరకమైన NB181LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ నిరోధకత పెరిగి సూపర్ బగ్గా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని భారత్కు చెందిన ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే IIT ఢిల్లీ, INRIA, SACLAY ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రోగికి సరిపోయేటటువంటి యాంటీబయాటిక్స్ ఎంత మోతాదులో ఇవ్వాలో ఇది సూచిస్తుంది. దేశంలో తొలి జన్యు మార్పిడి గొర్రెను షేర్-ఈ-కాశ్మీర్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి దీనిని అభివృద్ధి చేశారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా దీనిని సాధించగలిగారు. ఇది 30% ఎక్కువ మాంసాన్ని ఇవ్వగలదు. NIT రూర్కెలా బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను గుర్తించే సెమీ కండక్టర్ ఆధారిత బయోసెన్సర్ను అభివృద్ధి చేసింది. రసాయనాలు అవసరం లేకుండానే ఈ బయోసెన్సర్ పనిచేస్తుంది. రొమ్ము కణాలు, క్యాన్సర్ కణాల మధ్య తేడాను ఇది గుర్తిస్తుంది. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం గురించి మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వము భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. దీనిని పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అభివృద్ధి చేసింది. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ప్రచారం కోసం భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఆయుష్ వైద్య విధానాలు గుర్తింపు పొందనున్నాయి. ఆయుష్ చికిత్సకు స్పష్టమైన బిల్లింగ్, న్యాయమైన ధరలు అమలు చేయనున్నారు. ఆయుష్ చికిత్సలను హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీలో సులభతరం చేయడం, ఆసుపత్రుల నిర్వహణ, క్లినికల్ డాక్యుమెంటేషన్, ఆరోగ్య పరిశోధనలకు తోడ్పాటు అందించనున్నారు.
ప్రముఖ గాయకుడు మానవతావాది సుమిత్ టప్పుకు ఫిజీ తన దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ లభించింది. ఇది ఫిజీ ప్రెసిడెంట్ ప్రదానం చేసే అత్యున్నత గౌరవం. సంగీతం, మానవతా సేవల ద్వారా దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తారు. మెటీరియల్ సైన్స్, రసాయన సెన్సార్లు, నానో స్ట్రక్చర్ పదార్థాలపై చేసిన పరిశోధనలకు ఐఐటిసి మాజీ సైంటిస్టు డాక్టర్ మనోరమ సుంకా వర్ధిరెడ్డికి రాజా రామన్న చైర్ అవార్డు లభించింది. దీంతో మరో 3 ఏళ్లు ఐఐసిటిలో ఆమె పనిచేయనున్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్కు 2025 సంవత్సరానికి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారం లభించింది. కెనడాలో నాన్ ప్రాఫిట్ సంస్థ కెనడా ఇండియా ఫౌండేషన్ ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు కింద 50,000 కెనడియన్ డాలర్లను నగదు బహుమతిగా అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ సినిమా పురస్కారాలను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35 చిన్న కథ కాదు సినిమాకు గాను నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా కల్కి సినిమాకు గాను నాగ్ అశ్విన్, ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు, హిస్టరీ హెరిటేజ్ చిత్రంగా రజాకార్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆయ్, ఉత్తమ పరిచయ చిత్రంగా దయావంశీ అంటే కమిటీ కుర్రాళ్ళ సినిమాకు గాను, అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారంకు గాను ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను శరణ్య ప్రదీప్, ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ సినిమాకు గాను భీమ్స్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా లక్కీ భాస్కర్ సినిమాకు గాను వెంకీ అట్లూరి, ఉత్తమ ఎడిటర్గా లక్కీ భాస్కర్ సినిమాకు గాను నవీన్ నూలి, ఉత్తమ కొరియోగ్రాఫర్గా దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు గాను గణేష్ ఆచార్య ఎంపికయ్యారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు లక్కీ భాస్కర్ సినిమాలో నటించినటువంటి దుల్కర్ సల్మాన్, అదేవిధంగా పొట్టేల్ సినిమాలో నటించినటువంటి నటి అనన్య నాగళ్ళ, అదేవిధంగా దర్శకుల కేటగిరీలో మరి జ్యూరీ స్పెషల్ అవార్డుకు సుజీత్, సందీపులకు దక్కాయి. 2014లో ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్, రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల, మూడో ఉత్తమ చిత్రంగా అల్లుడు శ్రీను, 2015లో ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి, రెండో ఉత్తమ చిత్రంగా కంచా, మూడో ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు, 2016లో ఉత్తమ చిత్రంగా శతమానం భవతి, రెండో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు, మూడో ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్, 2017లో ఉత్తమ చిత్రంగా బాహుబలి 2, రెండో ఉత్తమ చిత్రంగా ఫిదా, మూడో ఉత్తమ చిత్రంగా ఘాజీ, 2018లో ఉత్తమ చిత్రంగా మహానటి, రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలం, మూడో ఉత్తమ చిత్రంగా కేర్ ఆఫ్ కంచర్లపాలెం, 2019లో ఉత్తమ చిత్రంగా మహర్షి, రెండో ఉత్తమ చిత్రంగా జెర్సీ, మూడో ఉత్తమ చిత్రంగా మల్లేశం, 2020లో ఉత్తమ చిత్రంగా అలవైకుంఠపురంలో, రెండో ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో, మూడో ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021లో ఉత్తమ చిత్రంగా త్రిబులార్, రెండో ఉత్తమ చిత్రంగా అఖండ, మూడో ఉత్తమ చిత్రంగా ఉపెన, 2022లో ఉత్తమ చిత్రంగా సీతారామం, రెండో ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2, మూడో ఉత్తమ చిత్రంగా మేజర్, 2023లో ఉత్తమ చిత్రంగా బలగం, రెండో ఉత్తమ చిత్రంగా హనుమాన్, మూడో ఉత్తమ చిత్రంగా భగవంత కేసరి అవార్డులకు ఎంపికయ్యాయి. కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇటీవల నియమితులయ్యారు. సోలార్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఐఐటి బాంబే. భారతదేశంలో మీడియా సంస్థలకు ప్రత్యక్ష ప్రసార సేవలను అందించడానికి ఇన్స్పేస్ ఇంటెల్ షాట్ అనే అమెరికా సంస్థకు అనుమతించింది. ఇటీవల సూడాన్ దేశంలో కలరా విజృంభించడంతో 172 మంది మృతి చెందారు. భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.3% ఉంటుందని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ఆర్లెన్ అథ్లెటిక్స్ మీట్లో వెబర్ 86.12 మీటర్లతోటి తొలి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో నీరజ్ చోప్రా 84.14 మీటర్లతోటి నిలిచాడు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలోని మదర్సాలో ఆపరేషన్ సింధూర్ పాఠాలను బోధించాలని నిర్ణయించారు. పంక్షుల్ పల్స్ పేరుతోటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ఉత్తరాఖండ్లోని పితోరాఘర్ జిల్లాలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్యా సేన్ గుప్తా ప్రారంభించారు. అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించిన సంస్థగా ఇటీవల ఎల్ఐసి వరల్డ్ రికార్డును సృష్టించింది. భారత్లో తొలి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజనిక్ ఇంజన్ను విజయవంతంగా అగ్నికుల్ కాస్మోస్ పరీక్షించింది. ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరిన 55వ దేశం నార్వే. యశోద ఏఐ యువర్ ఏఐ సఖీ పేరుతోటి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీలో శిక్షణ కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్ యూపీలోని మహాత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ యూనివర్సిటీలో ప్రారంభించింది.
దేశంలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ అప్లికేషన్ను బెల్ అభివృద్ధి చేయనున్నారు. దేశ వస్తు సేవల ఎగుమతుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ $1 ట్రిలియన్ అంచనా వేసింది. కారుణ్య మరణానికి ఇటీవల ఫ్రాన్స్ దేశము చట్టబద్ధత కల్పించింది. క్వాంటమ్ పదార్థాలలో టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ అని పిలువబడే టోపోలాజికల్ స్పేస్ యొక్క లక్షణాన్ని గుర్తించడానికి టెక్నాలజీని అభివృద్ధి చేసింది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. హెరిటేజ్ నెట్వర్క్లో ఇటీవల సభ్యత్వం పొందింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్. ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసము శక్తి వాట్సాప్ నెంబర్ను ప్రారంభించడం జరిగింది. డీజీపీ హరీష్ గుప్తా దీనిని ప్రారంభించారు. ఆ వాట్సాప్ నెంబర్ 7993485111. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జయంతి ప్రతి సంవత్సరము మే 28న ఆ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. ఈక్వెడార్ 48వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసింది నేషనల్ డెమోక్రటిక్ యాక్షన్ పార్టీ నేత డేనియల్ నోటోవా. ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.